Hello everyone, welcome back to our channel Aptitude Edge. Today we will see the next question in the numbers, that is, find the unit digit of 2 to the power of 287 plus 824 to the power of 132. అంటే ఈ టోటల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి వచ్చిన ఆన్సర్లో యూనిట్ డిజిట్ అంటే వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో ఒక ట్రిక్ ఉంది. ఇది అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 287 టు ది పవర్ ఆఫ్ 19. ఇందులో ఫైండ్ ద యూనిట్స్ డిజిట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే యూనిట్ డిజిట్ అంటే వన్స్ ప్లేస్, సో ఈ ఓన్లీ 7 తీసుకోవాలి. ఈ 7 టు ది పవర్ ఆఫ్ అంటే బేస్ వాల్యూలో యూనిట్ డిజిట్ తీసుకోవాలి అండ్ పవర్ వాల్యూలో మొత్తం తీసుకొని ఈ పవర్ వాల్యూని 4తో డివైడ్ చేయాలి. అంటే 19 డివైడెడ్ బై 4, దట్ ఈస్ 4 4s 16. ఇన్ దిస్ వి గెట్ ద రిమైండర్ 3. అంటే ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో ఇక్కడ 7 టు ది పవర్ ఆఫ్ 19 ప్లేస్లో 3 రాసుకోవాలన్నమాట. అప్పుడు 7 క్యూబ్ అంటే 7 into 7 into 7, దట్ ఈస్ 7 7s are 49. 49 into 7 means 343. Here the units place is this and the value is 3. సో ఈ ఫైనల్గా ఇది సాల్వ్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది అంటే 3 వస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని ఇది సాల్వ్ చేద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 2 to the power of 287 plus 824 power of 132. ఇక్కడ నేను ఏం చెప్పా? బేస్ వాల్యూలో ఓన్లీ యూనిట్స్ ప్లేస్, ఇక్కడ ఓన్లీ సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి 2 పవర్ ఆఫ్ 287. ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఈ 3 డిజిట్స్ ఉన్నాయి, సో ఇందులో యూనిట్స్ ప్లేస్ ఏంటి? 4 టు ది పవర్ ఆఫ్ 132. ఇక్కడ దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? పవర్ వాల్యూని డివైడ్ బై 4 చేయాలి. అంటే 287 డివైడ్ బై 4 మీన్స్ 4 7s 28 0. Then 7 4 1s 4. Here the remainder is 3, that is 2 to the power of 3 plus 4 to the power of 1. We have to divide the 134 with 4. 4 3s 12, remainder 1, then 2, 4 3s 12. Here we get the remainder as 0. In this time ఇప్పుడు రిమైండర్ 0 వచ్చినప్పుడు మాత్రం పవర్లో 4 తీసుకోవాలి. అదర్వైజ్ ఆర్ 1 2 3 ఏ నెంబర్ వచ్చినా కానీ పవర్లో ఆ నెంబర్ తీసుకోవాలి. బట్ 0 ఎక్సెప్ట్ 0 వచ్చినప్పుడు మాత్రం మనం ఏ నెంబర్తో డివైడ్ చేస్తున్నాం? ఇక్కడ 4తో. సో పవర్లో 4 తీసుకోవాలి. నెక్స్ట్ 2 క్యూబ్ మీన్స్ 8 ప్లస్ 4 క్యూబ్, 4 టు ది పవర్ ఆఫ్ 4. 4 into 4 into 4 into 4 64. 64 into 4 256. ఇంత పెద్ద వాల్యూ వచ్చినా కానీ ఇక్కడ మనం యూనిట్ డిజిట్ తీసుకోవాలి. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏంటి? 6. సో 4 టు ది పవర్ ఆఫ్ 4 మీన్స్ ఇక్కడ 6 తీసుకోవాలి. దెన్ 8 plus 6 is 14. బట్ వీ వాంట్ ఓన్లీ యూనిట్ డిజిట్ వాల్యూ, సో 4. సో ద ఫైనల్ ఆన్సర్ వీఆర్ గెట్టింగ్ హియర్ ఈస్ 4. దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఈ ట్రిక్ యూజ్ చేయడం వల్ల మనం ఎంత పెద్ద పవర్ ఉన్నా కానీ ఈజీగా తక్కువ టైంలో సాల్వ్ చేయొచ్చు. సో డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.